నమస్తే అందరికి చూసిరు కదా ఇదైతే నేను బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేసుకునేది అయితే చూడండి బ్లౌజ్ అయితే ఫస్ట్ మనకి ఇట్లా వచ్చింది స్టార్ నెక్ లాగా పెట్టిన అనమాట ఇట్లా రౌండ్ నెక్ లాగా తీసుకున్నా ప్లెయిన్ హ్యాండ్స్ ఇచ్చిన ఎందుకంటే మనకి ఈ క్లాత్ ఇల్లది తక్కువ వచ్చింది అనమాట 4 మీటర్లే ఉంది క్లాత్ 3 మీటర్ దీని పెట్టినా మిగతా క్లాత్ అంతా దీనికి యూజ్ చేసిన అనమాట బాడీ పార్ట్ వరకు మేనేజ్ చేయగలిగిన అది ఎట్లా చేసినా ఏంది వీడియోలో అయితే ఉంటుంది కంపల్సరీ చూడండి కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి నేను ఎట్లా కుట్టినా కంపల్సరీ చూడండి ఎందుకంటే ఇది నేను పక్కా కొలతలతోటి మనకి షేప్ ఎట్లా రావాలి ఏంది అయితే వీడియో పెట్టినా చూసిరు కదా ఇది 1 మీటర్ నేను బ్లౌజ్ పీస్ లైనింగ్ తీసుకున్నాను అనమాట పక్కా చూడండి కొలతలు స్టిచ్ చేసుకుందాం ఫ్రిన్స్ కట్ అంటే పక్కా చూడండి కొలతలు ఎట్లా స్టిచ్ చేసిన ఏంది అనేది అయితే నేను 15 తీసుకుంటున్నాను అనమాట మినిమం మీడియం సైజు 15 ఇంచెస్ అయితే కరెక్ట్ అవుతుంది అనమాట పిల్లలకి ఎవరైనా సరే ఇక్కడ ఏంటంటే నేను ముందు వేరే బ్యాక్ వేరే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే మనం బ్యాక్ స్టిచ్ చేసుకుందాము ఎందుకంటే కొలతలు వేరు వేరు ఉంటాయి కదా అందుకోసం అన్నట్లు అయితే భుజం మీద నేను డీప్ నెక్ కాబట్టి మనకి 5.5 తీసుకుంటున్నాను లేదంటే 6 ఇంచెస్ మినిమము అంతే అంతకన్నా ఎక్కువ తక్కువ తీసుకోకండి కిందికైతే నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను అట్లయితే కరెక్ట్ వస్తుంది ఇదైతే మీడియం సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది అనమాట ఈ మెజర్మెంట్ అయితే భుజం మీదనేమో నేను 5.5 అంటే 5.5 ఇంచులు తీసుకున్నా కదా చంక రౌండ్ ఏమో 6 ఇంచులు తీసుకున్నా చూడండి 6 కదా మనకి 4th పార్ట్ 4వ భాగం చూపించిన ప్రతి దాంట్లో చూపిస్తున్నా 4వ భాగం మనకి 9 వస్తుంది కదా 9 పెట్టేసుకుందాం చూడండి ఇక్కడ పెడుతున్నా చూడండి 9 వింటనే వస్తుంది కంపల్సరీ చూడండి స్కిప్ చేసి అర్థం కాదు మళ్ళీ ఇట్లా 1.5 ఇంచులు ఏమో ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట 1.5 ఇంచులు సరిపోతుంది 1.5 2 అది మీ ఇష్టం దానేం లేదు ఇది నడుము సైజు 30 కదా 7.5 అనమాట మనకి 30 సైజు నడుము చూడండి నడుము సైజు 30 అనమాట 30ని కూడా సేమ్ 4వ భాగం చేయండి లేకపోతే డివైడెడ్ బై చేయండి వస్తుంది అది మనకి 4వ భాగం చేసినా సరే వస్తుంది 7.5 పెట్టిన అనమాట మనకి డాట్లు వేస్తా కదా బ్యాక్ డాట్లు దానికోసం 1 ఇంచులు మళ్ళీ 1.5 ఇంచు ఎక్స్ట్రా ఇవి వింటనే అర్థమవుతుంది ఇట్లయితే డాట్లు అనమాట మనకి మధ్యలోకి తీసుకుంటే అయిపోతే టేప్ని మలిసి మధ్యలో పెట్టుకొని తెలుస్తుంది మీకు ఎక్కడ డాట్ వేయాలి అనేది ముందే కట్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఇదైతే అయిపోయింది అనమాట బ్యాక్ షేట్లు అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది చంక రౌండ్ 1.5 ఇంచులు మస్తు మీడియం వాళ్ళకు 1.5 అంతే 1.5 వరకు అయితే సరిపోతుంది ఇట్లా పైకి ఒక 3 పెట్టుకుంటే ఏంటంటే షేప్ కరెక్ట్గా మనకి ఎంతవరకు కట్ చేస్తున్నాం అనేది అయితే తెలుస్తుంది చూసిరా ఇట్లయితే కట్ చేయండి కరువు స్కేల్ ఉంటే వాడండి దానిదేం లేదు ఇప్పుడు నెక్స్ట్ గల్ల నేనైతే 3 ఇంచెస్ పెడుతున్నా మనకి డీప్ కోసం అయితే 2.5 మిగులుతుంది కదా అంతే పెడుతున్నాను అనమాట ఇక్కడ డీప్ నెక్ కాబట్టి కొంచెం భుజాలు జరగకుండా ఉండాలంటే అట్లానే తీసుకోవాలన్నమాట ఇదైతే నేను బ్యాక్ నెక్ కోసం అని 5.5 అంటే 5.5 ఇంచులు తీసుకుంటున్నా చూడండి ఎందుకంటే మనకి ఖర్చులలో పోగా ఒక 5 ఇంచులు మిగులుతుంది సరిపోతుంది అనమాట మరి చిన్నగా కాకుండా అవుతుంది అనమాట చూసారా పైన 2.5 పెట్టిన అంటే 2.5 ఇంచులు పెట్టినా కదా కింద 3 ఇంచులన్నా 3.5 ఇంచులన్నా అది ఇష్టము మనకి రౌండ్ కింద నీట్గా దిగాలనుకుంటే 3 ఇంచులు పెట్టుకోరి 3.5 ఇంచులు పెట్టుకోరి డీప్ కోసం అయితే ఇట్లయితే గీయండి చిన్నగా అర్థమైందా ఇది చిన్నగా తీసుకొని ఒక 1/4 ఇంచ్ అంతా తీసుకొని కరువు ఇట్లా రౌండ్ షేప్ గీస్తే సరిపోతుంది అనమాట బ్యాక్ నీట్గా వస్తుంది పైన ఎంత పెట్టుకోరో కింద కొంచెం ఒక 1/2 ఇంచ్ అన్నా 1 ఇంచ్ అన్నా ఎక్స్ట్రా పెట్టుకోండి రౌండ్ గీయాలనుకున్నప్పుడు అంతే నేను చెప్పాల్సింది ఇక్కడ ఇదైతే కటింగ్ అయిపోయింది అనమాట బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ముందు భాగం అంటే ఫ్రంట్ చూడండి ఫ్రంట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గీస్తున్నా అంచనా కోసం గీస్తున్నా అనమాట మామూలుగా అయినా తీయొచ్చు కొలతలతోటి ఇట్లయితే వేసుకొని చేసిన అనమాట మెజర్ చూడండి మరోసారి కొలతలు పెట్టుకుందాం ఇది కంపల్సరీ చూడండి ఈ ముందు భాగానికి అయితే స్కిప్ చేయకండి అర్థం కాదు స్కిప్ చేసే ఇక్కడైతే చూడండి ఇది మనకి 15 కదా 15కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలని 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి ఎందుకంటే ఇది బోట్ నెక్ అదే ఫ్రిన్స్ కట్ కాబట్టి ముందు భాగానికి సరేనా అదైతే గుర్తుపెట్టుకోరి ఎవరైనా సరే 1 ఇంచ్ బ్యాక్కి ఫ్రంట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపండి ఇది 6 సేమ్ వచ్చేసింది అనమాట ఒకసారి చూస్తున్నాను అనమాట ఇది 9 కరెక్ట్ వచ్చింది 9 కూడా మనకి అయితే ఇక్కడ డాట్ లాగా మనకి అంటే కుడతాం కదా ఫ్రిన్స్ కట్లు డాట్ లాగా దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా 1.5 ఇంచ్ మన ఖర్చు కోసం ఇది గుర్తుపెట్టుకోరి
ఇట్లా డాట్ పట్టుకొని కుడతాం కదా, ఫ్రిన్స్ కట్ అంటే ఒక షేప్ వస్తుంది కదా, దానికోసం 1 పైన చంక దగ్గర గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు ఇది మనకి నడుము భాగం 7.5 ఇంచులు కదా, 7.5 ఇంచుల దగ్గర పెట్టుకున్నాను అనమాట 7.5. తర్వాత ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుని, ఎందుకంటే డాట్ కోసము. ఇది మెజర్ చేయడం చెప్తా అనమాట నేను ఇప్పుడు, తర్వాత వస్తుంది మెజర్ చేయడం. అసలు ఎట్లా ఆ డాట్ లోపల గ్యాప్ని ఎట్లా మెజర్ చేస్తారు అనేది నేనైతే చెప్తా, వస్తుంది నెక్స్ట్. కాకపోతే నేను ఇది అందాజ కోసం గీస్తున్నా. చూడండి, ఫస్ట్ మనము లెంత్ అంటే దాని పొడవుని మనం డాట్ ఎక్కడ పెట్టుకుందాం అనేది అయితే 36ని డివైడెడ్ బై 4 చేద్దాము. 4 చేసి దానికి 1.5 యాడ్ చేయండి. అప్పుడు మనము ఆ లెంత్ పైనుంచి లెంత్ ఎంతవరకు పెట్టుకుందాం అనేది అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను టేప్తో చూపిస్తా. సేమ్ మెజర్ అంటే మీది కూడా అంతే లెంత్. మీరు 34 ఉన్నా 33 ఉన్నా 4తో డివైడ్ చేసి 1.5ని కలపండి. కలిపి ఎంత వస్తే అంత మెజర్ చేసి పెట్టండి. నాకు అయితే 10.5 వచ్చింది, అంటే 5.5 ఇంచులు వచ్చింది, 10.5 ఇంచులు వచ్చింది. చూడండి, ఇక్కడ 10.5 ఇంచులు పెడుతున్నా చూడండి నేను. మీరు కూడా అంతే డివైడ్ చేసుకోరు. మీ చెస్ట్ భాగంతో 4 ఇంచెస్ డివైడ్ చేసుకో. మళ్ళీ ఈ మధ్యలో గ్యాప్ కూడా చేయాలి కదా, దాన్ని అయితే మధ్యలో చెస్ట్ మధ్యలో గ్యాప్ కదా, దాన్ని అయితే మెజర్ చేస్తున్నాను అనమాట నేను. 36ని 10తో డివైడ్ చేయండి, అప్పుడు 3.6 వస్తుంది మనకి. 3.6 పెట్టి ఆ గ్యాప్ని గుర్తుపెట్టుకోరి. ఇట్లా డివైడ్ చేసుకుంటూ చేయండి. అందుకే నేను ఇక్కడ ఫోన్ పెట్టి మరీ చూపిస్తున్నాను అనమాట, ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట. ఇట్లా 34తో కూడా ఇంతే. ఇప్పుడు 34తో 10th భాగించారు అనుకోరి, డివైడ్ చేసిరు అనుకోరి, అట్లా 3.4 అట్లా చేసుకొని ఆ గ్యాప్ని మీరు పెట్టుకోండి, కరెక్ట్ వస్తుంది మీకు. ఒకవేళ పైన 3 పెట్టినాం కదా, కింద అయితే 3.6 పెట్టినాం కదా, ఇక్కడైతే 3 పెట్టండి. ఇట్లయితే గీసుకోరి. కింద అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తా. ఈ మధ్యలో గ్యాప్ గురించి అది కూడా చెప్తా. మధ్యలో గ్యాప్ ఎంత పెట్టుకోవాలి ఏంది అర్థం కాదు కదా. ఇట్లా మనకి నడుము సైజు 30, చెస్ట్ సైజు 36, అందులో నుంచి ఒక 6 మిగులుతుంది కదా, తీసేస్తే ఆ 6ని 2తో డివైడ్ చేసుకోండి. ఇట్లనే 34 అయినా 30 నడుమున్నా కూడా అట్లే డివైడ్ చేసుకోరి. ఇది ఏంటంటే మెజర్ చేసుకోనికి అందాజు చూపిస్తున్నాను మీకు నేను. చూడండి, ఇట్లా 34 సైజు కూడా ఎట్లా మెజర్ చేసుకోవాలని చూపిస్తున్నాను అనమాట. నేనైతే డివైడ్ చేస్తే నాకు 3 వచ్చింది, 34 వాళ్ళకి 2 వచ్చింది. మళ్ళీ ఇక్కడ నడుము సైజు మనకు ఒకళ్ళు 31 ఉండి 36 ఉందనుకో, అట్లా తీసేసినాక మీకు ఎంత వస్తే అంత డివైడ్ చేసి నడుము సైజులు పెట్టండి. ఎందుకంటే ఒక్కరికి ఒక్కొక్క కొలత ఉంటుంది కదా, అందుకోసం అన్నట్లు. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, వీడియో చేయనిక ట్రై చేస్తాం మళ్ళీ అర్థం కానిక, సరేనా. ఇట్లయితే గీసుకోవాలన్నమాట, ఒక కరువు షేప్ లాగా గీయండి, అర్థమైందా. ఇక్కడైతే మనకి కొంచెం లోపలికి ఒక 1/4 ఇంచు లోపలికి గీసుకుంటే మనకి ఆ షేప్ అనేది, అంటే రౌండ్ మనకు లోతు తీసుకోవాలి కదా, దానికోసం గీసి ఒక 1/4 ఇంచు అంతా గీస్తున్నాను అనమాట. దీనికి ఇట్లా పైకి కలుపుకోవడమే. చూడండి, మీరు ఇవి మధ్యలో అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి వీడియో చేద్దాము, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇదైతే 5.5 పెడుతున్నాను అనమాట, గల్లా 5.5 ఇంచులు పెడుతున్నా. ఇష్టము 6 నుంచి ఎక్కువ పెట్టుకోకండి, 6, 5.5, 5 అంతే. చిన్నపిల్లలు వీళ్ళు మీడియం సైజ్ వాళ్ళకైతే ఇది ఫ్రిన్స్ కట్ కదా ఇది, అందుకోసం అన్నట్లు. ఈ స్టార్ నెక్ పెడుతున్నా కాబట్టి ఒక 1.5 ఇంచు 2 ఇంచు పెట్టుకోండి, పైకి పెట్టుకొని మెజర్ చేయండి. ఆ స్టార్ నెక్ లాగా గీయనీక అట్లయితే ట్రై చేయండి. ఒక 1/4 ఇంచు అంతా కొంచెం ముందుకి ఒక నీట్గా రావాలి కదా షేప్ కోసం అన్నట్లు నేను ఇట్లా గీసిన అనమాట. సేమ్ అదే విధంగా గీయండి. ఇట్లాగే గీసిన. ఇదైతే అయిందనమాట. మనకి ఏంటంటే మనకు బ్యాక్ 15 ఇంచెసే కదా, దాని లెంత్ని ఇట్లా పెట్టి గీసుకోండి, ఎందుకంటే మనకి కుట్టినాక మళ్ళీ కరెక్ట్ రావాలి కదా. ఇదైతే కొంచెం ఇట్లా షేప్ తీసుకొని అర్థమవుతుందని అనుకుంటున్నా, ఇట్లా తీసేయండి. తీసేస్తే మనకి నీట్గా వస్తుంది అనమాట. చూసిన ఎంతవరకు ఇది ఇంతే అయిపోయిందనమాట. ఇవైతే మెజర్ చూసుకొని చేసుకోండి. మీ చెస్ట్ సైజు వేస్ట్ సైజు అంతా చూసి అయితే మెజర్ చేసుకొని కట్ చేసుకోరి. ఎట్లొచ్చింది మనకైతే బాగా వచ్చిందనమాట. అందుకే మెజర్మెంట్లు చూపించిన ఈసారి నేను, కొంచెం క్లియర్గా ఉండాలి, ఎంత పెట్టుకుంటే కొంచెం అతికినట్టు ఉండదు కదా, అందుకోసం అని చెప్పింది అనమాట. ఇది మనకి ముందు భాగం కదా, అంటే ఫ్రంట్ కదా, ఇట్లయితే వచ్చింది. కట్ చేస్తున్నాను అనమాట. డివైడెడ్ బై చేస్తే మనకి 3 వచ్చింది, అర్థం చేసుకోరు దాన్ని. అంటే చూపించిన కదా 34తో కూడా అంతే. నడుము సైజుని చెస్ట్ సైజుని మెజర్ చేసుకొని, అంటే తీసేసి వచ్చిన దాన్ని 2తో డివైడెడ్ బై చేసుకోరి.
ఇక్కడైతే నాకైతే కొంచెమే మిగిలిందనమాట క్లాత్. ఎట్లా కట్ చేసినా ఏంది అయితే చూపిస్తాను అనమాట. చూసిరు కదా, చాలా తక్కువ ఉందన్నమాట క్లాత్ మనకి. ఎందుకంటే లెహెంగాకే 3 మీటర్లు అయిపోయింది కదా. కాకపోతే బ్లౌజ్ ఇదే కావాలని మా పండు చెప్పడం వల్ల నేను ఇక దీంట్లోనే మేనేజ్ చేద్దాంలే అనేసి, హ్యాండ్స్ అయితే రాలేదు, బాడీ పార్ట్ల వరకు ఆ చిన్న క్లాత్ని ఫోల్డ్ చేసి మీ ముందే ఇక ఇట్లనే ఫోల్డ్ చేసేసి మన పార్ట్స్ తీసినవన్నీ వేసి బాడీ పార్ట్స్వి ఇట్లా పెట్టి అయితే కట్ చేస్తున్నా చూడండి. అయితే ఉన్న క్లాత్లోనే నేను కట్ చేసిన అనమాట. ఎందుకంటే లుక్ మంచిగా ఉంటుంది అనేసి ఇక ఉన్న పావించులోనంతనే ఇక క్లాత్ ఫోల్డ్ చేసేసి పెట్టేసి చేసిన అనమాట. అది కూడా చూపిద్దాం ఎట్లా పెట్టుకున్నా అనేది అయితే అవుతుంది. ఇంకా ఖర్చు మనకి ఇక్కడ తక్కువ అవుతుంది అనమాట. దాన్ని అయితే జాయిన్ చేసుకుందాము. క్లాత్ అయితే జర బిగులుతుంది, చూసి తీసుకోరి. నాకైతే అంత అనిపించలేదన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే హ్యాండ్కు కట్ చేసుకోవడానికి అయితే నేను ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇట్లానే హ్యాండ్కి 4 భాగాలు పెడుతున్నాం. ఒక 2 హ్యాండ్స్ ఒకే తిరిగి అనమాట. 8.5 వచ్చింది. మినిమం 9 అంటే మన 36లో 9 కదా, అట్లా పెట్టుకోండి. మనం ఎంత పెడుతున్నాం చెస్ట్ మెజర్మెంట్ అట్లా పెట్టుకుంటే మనం క్లోత్ తీసుకుంటాం కదా, అది ఆ ఖర్చులోకి మనం ఎక్స్ట్రా కొలతలో కలిసి వస్తాయి. పైన డాట్ వేస్తాం, అన్నీ వేస్తాం కాబట్టి 9 చెస్ట్ మెజర్మెంట్ ఎంత వస్తుంది. నాకు 9 ఉంది కాబట్టి 9 ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ నేను 10.5 పెడుతున్నా చూడండి. ఖర్చులలో పోగా ఒక 10 అన్న మిగులుతుంది కదా అన్నట్లయితే. ఎట్లయితే మొత్తం మధ్యలో కూడా గ్యాప్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ జాగినట్టు ఉంటుంది కదా మనకి లైనింగ్ క్లాత్లు. అట్లయితే చూస్తున్నాను అనమాట నేను. ఇప్పుడైతే 3, 3.5 ఇది మీడియం సైజ్ వాళ్ళకి 3, 3.5 అయితే సరిపోతాం అనమాట. ఇట్లా 1 ఇంచ్ అయితే తీసుకోండి. మనకి ఎంత కావాలి, నేను ఖర్చు ఎంత తీసుకున్నా బ్యాక్ ఫ్రంట్కి 1.5 ఇంచ్ కదా, అంత తీసుకోండి. వెనక్కి తీసుకొని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి అట్లా గీసుకోరు. ఒక మధ్యలోకి గీస్తే మనకి కరువు ఎట్లా తీసుకోవాలి అనేది ఒకటైతే క్లారిటీ వస్తుంది అనమాట. లోతు నీట్గా ఉంటుంది. కొంచెం పావింత మనకు తెలుస్తుంది అనమాట. ఒక తరంగం లాగా ఇట్లా గీస్తే సరిపోతుంది. ఇదేమో బ్యాక్ కోసము. ఇప్పుడు నేను మళ్ళీ పైనంగా గీసేది ఒక పావించ్ అంత పెట్టుకొని చూడండి. ఇదైతే మనకి హ్యాండ్ లూజు ఎంత ఉంటే అంత పెట్టుకుని, నేనైతే 5.5 ఇంచులు పెట్టుకుంటున్నాను అనమాట. మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత పెట్టుకుని 1.5 ఇంచులు మనము మళ్ళీ ఖర్చు చూసిరు కదా. ఇట్లా నేను ఎట్లా గీస్తున్నా అట్లా అనమాట. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇట్లా మనది అసలు ఖర్చు అర్థమైందా. అంతే, చాలా ఈజీ హ్యాండ్. కానీ చూడాలి కదా, చూసి 2-3 వీడియోలు అట్లా చూస్తే మనకి ఒకరికి అర్థం కాకపోయినా ఇంకో అర్థం కావడానికి చెప్తారు కదా, చూడండి సరేనా. ఇట్లయితే కట్ చేస్తున్నాను నీట్గా. నేనైతే జాయింట్లు పడతాయి మనకి, జాయింట్లు చేస్తా. కుట్టుకునేటప్పుడు జాయింట్ చేసుకుందాము. స్టిచ్చింగ్ వెళ్ళిపోదాం. ఇక అయిపోయినాయి కదా, అంతా కట్ చేయడం అయిపోయింది. బ్లౌజు ఫ్రంట్ అంతా బ్యాక్ అయిపోయింది కాబట్టి స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం మనం. ఇంకా స్టిచ్చింగ్ ఫస్ట్ నేను ఏంటంటే ఎప్పుడైనా నేను హేమింగే చేస్తాను అనమాట. కాకపోతే ఇక్కడ క్లాత్ మందం ఉంది కొంచెము, అందుకోసమే ఫ్రాక్ లాగా సేమ్ తిప్పేసుకూడదాంలే అన్నట్లయితే ఇట్లా కుడుతున్నా. వీలుంటే మందం ఉంది కాబట్టి క్లాత్ అట్లా కుట్టుకోరి, లేదంటే హేమింగ్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే ఈ హేమింగ్ చేసిన నీట్గా ఉంటుంది అనమాట. కాకపోతే నేను ఇక్కడ మందం ఉంది క్లాత్ అన్నట్లు నేను ఇట్లా కుడుతున్నాను అనమాట. తిప్పేసి అది కూడా క్లియర్గా చెప్దాంలే అని అయితే ఉంచిన అనమాట. అయితే ఇక్కడ నేను లైనింగ్ మీద వేస్తున్నా చూడండి కుట్టు. ఎందుకంటే కుట్టు బయట కనబడొద్దు అన్నట్లు లైనింగ్ మీద వేసేస్తున్నా చూడండి. కనబడుతుందా లైనింగ్ మీద తిప్పేసినప్పుడు మనకి కుట్టు కనబడదు అనమాట. చూడండి ఇప్పుడు కుట్టుకున్నాక మళ్ళీ లైనింగ్ మీద వేసింది అనమాట. స్టిచ్ నీట్గా వేసింది అనమాట. కొంచెం పోగులు వేస్తుంది, చూసి తీసుకోరి. ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోరి, లేకపోతే అసలు తీసుకోకూడదు. నేను తీసుకున్నాను, కాకపోతే నేను ఎట్లా స్టిచ్ చేసుకునేది చూపించాను. ఇక్కడే నేను తీసుకున్నా. ఇదైతే ఇట్లా చూసుకోరు, ఎందుకంటే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. స్టార్టింగ్ నాకు కూడా కన్ఫ్యూజ్ అయింది. అదే విషయం ప్రతి దాంట్లో చెప్తున్నాను అనమాట. ఇట్లా పెట్టుకోండి, మనకి చంక వైపు ఏది వస్తుంది అది ఏది వస్తుంది అది చూసుకొని అయితే పెట్టుకోరి సరేనా. ఎందుకంటే నేను విమర్శ తెలియాలనే ప్రతి దాంట్లో పెడుతున్నాను అనమాట. తెలిసి ఉంటే ముందుకు పోండి. ఎట్లయితే దాన్ని ఏదైతే అది ఉందో తిప్పేసుకొని లైనింగ్ వైపు కుట్టుకుందాం, నీట్గా వస్తుంది అనమాట. ఇట్లయితే స్టిచ్ చేసిన అనమాట. అయితే మనకు తక్కువ పడదు కదా క్లాత్, ఇంకో క్లాత్ వేసేసి దాన్ని
జాయిన్ చేసేద్దాం. ఫస్ట్ లైనింగ్ దాని నుంచే కుట్టేసేయండి స్ట్రైట్ తీసుకొని, ఎందుకంటే పిగలది అనమాట, లైనింగ్ మీద పడుతుంది కదా పిగలది క్లాత్. చూసిరా పిగలది అనమాట క్లాత్. మనకి ఇలాంటి క్లాత్లు అసలే పిగలవు. ఇట్లా వేసుకుని ఏదైనా సరే, ఇదైనా కాదు వేరే కూడా ఇట్లా వేసేసుకొని నీట్గా ఉంటుంది. ఇట్లా లైనింగ్తో సహా మన అసలు క్లాత్ మీద వేసేసి మళ్ళీ ఒకసారి స్టిచ్ చేయండి. తప్పకుండా చూడండి, ఇలాంటివి చూస్తేనే మీకు చిన్న చిన్నవి తెలుస్తుంటాయి అన్నమాట. చూసిరా ఎంత నీట్గా వచ్చిందో, మంచిగా ఉంది, పిగలదు, ఊడిపోదు అనమాట క్లాత్. అట్లయితే మనకు కావాల్సినంత కట్ చేసుకుంటే అయిపోయి. మనకి ఆల్రెడీ ఒరిజినల్ ఉంది కాబట్టి లైనింగ్. ఇది రెండింటిని అట్లనే స్టిచ్ చేసుకోరి. తర్వాత ఇవి జాయిన్ చేసుకోవడమే మనకి. రెండింటిని పైనుంచి స్టిచ్ చేసుకోరి. ఒకదాన్ని కరెక్ట్ వస్తుంది, కరెక్ట్ కట్ చేస్తే కరెక్ట్ వస్తుంది. ఎక్కువ తక్కువ అసలే రాదు. చూడండి, ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఇప్పి కుట్టనీక. చూసిరా బాగా నీట్గా వచ్చిందనమాట. రెండు వైపులు ఇట్లనే జాయిన్ చేసుకోరి. ఇదైతే మనకి నీట్గా ఉండాలి కదా, అందుకోసమని పట్టి టైప్ వేస్తున్నా, తెలుసు కదా, పట్టీలాగా వేసేస్తున్నా. చూసారా ఇట్లా అయితే వేసిన అనమాట, పట్టు టైప్ వేసేసుకున్నా. ఇది మనకి బ్యాక్ను కూడా సేమ్, ఇక నేను సేమ్ చేస్తున్నాను అనమాట. తిప్పేసుకొని స్టిచ్ చేసుకుందాంలే అన్నట్లు. కాకపోతే ముందు మనకి నాడలు కావాలి కదా, నాడల కోసం అన్నట్లు 2.5 ఇంచులు కిందికి పెట్టి నాడ ప్రిపేర్ చేసుకున్నాను నేను ముందే. మీరు కూడా వీలుంటే చేసుకోరి, లేదంటే పైనంగా కుట్టుకున్నా ఏం కాదు. నేను ఏంటంటే కనపడొద్దు అన్నట్టు లోపల పెట్టాను, ఇంకా అట్లా పెట్టాను అనమాట. నేను ఫ్రాక్స్ కూడా ఇదే చూపించిన, ఫ్రాక్స్ కూడా ఇట్లా కుట్టుకోవచ్చు మనము. అట్లా పెట్టి తిప్పేస్తే అయిపోయా, నీట్గా వస్తుంది. దీనికి మాత్రం పైనుంచి చేస్తున్నాను అనమాట, లైనింగ్ మీద ఏమి వేయట్లేదు. ఏం కదా బ్యాకే కదా అట్లా అన్నట్లు ఇస్తున్నా. రెండుని ఇట్లనే స్టిచ్ చేసుకోరి, ఎందుకంటే మనకు చెప్పినా కదా ఖర్చులు లైనింగ్ ఎంత ఉంటే అంత తీసుకొని కుట్టుకోవాలన్నమాట. అసలు ఎంత ఉన్నా ఏం కాదు కానీ లైనింగ్ కరెక్ట్ ఉండాలి, ఎందుకంటే కరెక్ట్ లైనింగ్నే కదా మనం కట్ చేసేది. ఇట్లయితే సేమ్ ఇంకా ఇవన్నీ స్టిచ్ చేసుకోరి చుట్టూ, ఎందుకంటే అస్త దానికి దీనికి కరెక్ట్ ఉండాలి. కుడుతుంటే పోతుంటుంది కదా, మనకి జరుగుతుంటుంది కదా క్లాత్. డాట్ల కోసం అనమాట ఇది. డాట్లో 4 ఇంచెస్ పైకి పెట్టుకోండి. మళ్ళీ మనకి 4 ఇంచెస్ సైడ్కి ఇష్టం. ఇక డాట్లు ఇవి బ్యాక్ డాట్లు ఇష్టం కదా మీకు, ఎంత ఉంటే అంత పెట్టుకోవడం. 3.5 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, ఇష్టం, అది ఆప్షనల్. దీన్ని కూడా సేమ్ పట్టి వేస్తున్నా. రెండింటిని ఇట్నే ప్రిపేర్ చేసుకోరి మనకి. చూడండి, రెండింటిని సేమ్ స్టిచ్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. ఇట్లయితే కుట్టుకోరు, ఒక కుట్టు పైన ఒక కుట్టు వేసి హేమింగ్ చేసినాక వాటిని ఇప్పేసేయండి, నీట్గా కనబడుతుంది మనకి. ఇట్లయితే వేసేసిన. చూసిరా ఇదైతే ఉక్సుల పట్టి అనమాట. మనకి ఉక్సులు పెట్టుకునేటివి కింది నుంచి తిప్పేసుకోవాలన్నమాట, ఉక్సులు పెట్టుకునే వాటికి. నేను ప్రతి దాంట్లో చెప్తున్నా, దీంట్లో కూడా చెప్తున్నాను అనమాట. ఎవరికైనా తెలియదుగా, కొత్తగా చూస్తుంటే తెలుస్తుంది కదా, అందుకోసం అన్నట్లు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను ఏంటంటే సంచుల్లాగా పెడతాను అనమాట, అందుకోసం ముందే కుట్టుకుంటున్నాను అనమాట. మళ్ళీ కాజాలు కుట్టుకోకుండా కాజాలు కొంచెం మరీ కొంచెం పెట్టుకుంటే నీట్గా వస్తాయి అనమాట. ముందే ఇట్లా పెట్టుకుంటే మనకి ఎక్కడికి ఉక్సులు వస్తాయని సరిపోతుంది అనమాట. ఇట్లా మలుచుకొని కుట్టుకోవాలన్నమాట, సరిపోతుంది. చిన్న దాంట్లోనే మళ్ళీ కుడుతున్నాను అనమాట. చూడండి, మళ్ళీ ఒకటి మధ్యలో కుట్టేస్తే కరెక్ట్ ఉంటుంది మనకి. సో ఇట్లయితే వచ్చేసింది. ఇదేమో పైనుంచి మలుచుకోవాలన్నమాట. ఇది ఉక్సులు కుట్టుకునేది అనమాట. మనం అది ఉక్సులు పెట్టుకునేది, ఇది ఉక్సులు కుట్టుకునేది, పైనుండి కుట్టాలి దీన్ని. ఇట్లయితే స్టిచ్ చేసేయండి, మలుచుకోండి, నీట్గా మలుచుకుంటే అయితే స్టిచ్ చేయండి. చూసిరా ఇట్లయితే వచ్చింది. 2 వైపులు ఇట్లనే స్టిచ్ చేసుకోరి. ఇప్పుడు ఇది పోగులు వేస్తుంది అన్నగా, దీనికోసం చిన్న చిట్కా అనమాట. అది ఇదివరకు కూడా చూసి ఉండొచ్చు మీరు. నేను కూడా దీనికి ఎప్పుడు దేనికి కుట్టలేదు, దీనికి కుడదామని ట్రై చేస్తున్నామాట. ఇట్లా అది
లైనింగ్ క్లాత్లన్నీ ఒకవైపు ఉంచి కుట్టినాక మళ్ళీ రివర్స్ తీసుకొని కుట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది. నేను కుడుతుంటే ఇక్కడ అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. చూసిరా కనపడతలే ఖర్చులల్లో ఆ పోగులు లేవవు అనమాట మనకి. చూసిరా ఇక్కడైతే నేను లోతు తీసుకుంటున్నా. చూసిరా నేను ఇందాక గీసుకున్న గీతలే పోయినాయి అనమాట. అందుకే ఏ వైపు వస్తుందో నాకు క్లారిటీ లేక నేను ఎప్పుడైనా సరే కుట్టుకునేటప్పుడే లోతు తీసేసుకుంటాను అనమాట. అంచనా అర్థమైపోతుంది నాకు. ఇప్పుడైతే హ్యాండ్లు యాడ్ చేస్తున్నా. హ్యాండ్స్ అయితే నేను ఎట్లా స్టిచ్ చేసుకునేది అయితే నేనైతే లైనింగ్ మనకి బ్లౌజ్ ఇచ్చారు కదా, అందులో నుండి ప్లెయిన్ క్లాత్ తీసుకున్నా. అబ్జర్వ్ చేయండి, ప్లెయిన్ క్లాత్ దాంట్లో బార్డర్ ఉంటుంది కదా, అది వేసేసాను అనమాట. ప్లెయిన్ క్లాత్ అది ఏంటంటే బ్లౌజ్ కోసం ఇచ్చిందాన్ని యూజ్ చేసాను అనమాట. నేను రెండు వైపులా హ్యాండ్స్ అట్లనే స్టిచ్ చేసుకోరి. ఇప్పుడు మనకి సేమ్ ఇందాక భుజం మీద వేసిన చూడు అదే మెథడ్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పోగులు రాకుండా ఉండడం కోసం ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం చాలా కడకి కరెక్ట్ పెట్టుకొని కట్ చేసి కుట్టుకోరి. తర్వాత మళ్ళీ రివర్స్లో లైనింగ్ మీద వేసేసుకోరు కుట్టు. చూడండి ఇట్లా వేసుకున్నా కదా, మళ్ళీ రివర్స్ చేసేసి వేసుకుంటున్నా. ఏంటంటే ఏదన్నా ఇది కాకుండా వేరే ఏవైనా పోగులు వేస్తున్నాయి అనుకోరి, ఇట్లా కుట్టుకోరి, నీట్గా ఉంటుంది, కనపడదు అనమాట మనకి, కూర్చుకోదు పిల్లలకి. ఇట్లయితే గీసుకొని మీకెంత 1.5 ఇంచ్ అట్లా ఉంటుంది కదా, అదైతే గీసుకోరి. సేమ్ నాకు 5.5 కాబట్టి అది పెట్టుకొని అయితే నేను స్టిచ్ చేసాను అనమాట. ఇంతే. మళ్ళీ దాని పక్క మట్టి 2-3 కుట్లు వేసుకోరి. ఫస్ట్ అయితే కరెక్ట్ ఉందా లేదో చూసుకొని కొలుచుకొని వేసుకోండి, సరేనా. ఇంతే వచ్చేసింది మనకి బ్లౌజు. రెండు వైపులు అట్లనే యాడ్ చేసుకోరి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్నట్లు నేను ఒక్కొక్కటే చూపిస్తున్నాను అనమాట. ఇట్లయితే వచ్చింది, చాలా బాగుంది. కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.